ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. సో ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మనకి సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి శంకుస్థాపన అయితే చేశారు కదా. సో ఇందులో మనకి ఈ కొత్తగా ఫామ్ అయ్యే సౌత్ కోస్ట్ రైల్వే జోనే కాకుండా మనకి తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు మరియు రైల్వే పరంగా కొన్ని ప్రాజెక్టులకు అయితే శంకుస్థాపన అయితే చేశారు. ఈ వీడియోలో చేసి మనము ఆ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ అనేవి రైల్వే పరంగా అయితే తెలుసుకుందాము. ఇక వివరాలకు వెళ్తే మనకి మొదటగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయాన్ని 149 కోట్లతో అయితే నిర్మిస్తున్నారు. ఇంకా ఇవే కాకుండా మనకి గంగవరం పోర్ట్ నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు 3 మరియు 4 రైల్వే లైన్లు కోసం 154 కోట్లు, అలాగే దువ్వాడ సింహాచలం నార్త్ స్టేషన్ల మధ్య 3 మరియు 4 రైల్వే లైన్ల నిర్మాణం కోసం 302 కోట్లు, అలాగే విశాఖపట్నం గోపాలపట్నం మధ్య 3 మరియు 4 రైల్వే లైన్ల నిర్మాణం కోసం 155 కోట్లు అయితే కేటాయించారు. ఇంకా మన రాయలసీమ సైడ్గా చూస్తే ఇప్పటికే మనకి డబుల్ లైన్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయిన గుత్తి పెండెకల్లు రైల్వే లైన్కి డబుల్ లైన్ కోసం 352 కోట్లు అయితే కేటాయించారు. అలాగే గుంటూరు బీబీనగర్ డబుల్ లైన్ వర్క్స్ కూడా 2853 కోట్లతో అయితే పనులు ప్రారంభమయ్యాయి. సో ఇప్పటికే గుత్తి పెండెకల్లు మధ్య అలాగే గుంటూరు బీబీనగర్ మధ్య డబుల్ లైన్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఆయా రైల్వే స్టేషన్ల మధ్యలో అయితే కనుక. అలాగే మహబూబ్ నగర్ డోన్ డబుల్ లైన్ వర్క్స్ కోసం 2208 కోట్లు అయితే కేటాయించారు. సో మహబూబ్ నగర్ డోన్ డబుల్ లైన్ వర్క్స్ అనేవి మనకి ఇప్పటికే నేను అప్డేట్ ఇచ్చి ఉంటాను. మహబూబ్ నగర్ నుంచి మన్యంకొండ మధ్య డబుల్ లైన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయని. ఇంకా ఇవే కాకుండా డోన్ కర్నూలు సిటీ మధ్య కూడా అక్కడక్కడ డబుల్ లైన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి అన్న ఒక వీడియోని కూడా నేనైతే ఇప్పటికీ అప్లోడ్ చేసి ఉంటాను. సో అంతేకాకుండా ఇప్పటికీ నేను గుత్తి పెండెకల్ డబుల్ లైన్ వర్క్స్ ప్రజెంట్ స్టేటస్ కూడా మీకు తెలియజేసి ఉంటాను, డబుల్ లైన్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయని. ఇంకా ఇవే కాకుండా మనకి రోడ్ల పరంగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారిచే చాలా ప్రాజెక్ట్స్ అనేవి శంకుస్థాపన అయితే చేశారు. సో ఇందులో మనకి మరీ ముఖ్యంగా గుత్తి పెండెకల్ డబుల్ లైన్, అలాగే గుంటూరు బీబీనగర్ డబుల్ లైన్ మరియు మహబూబ్ నగర్ డోన్ డబుల్ లైన్ అనేవి చాలా ముఖ్యమైనవి అనమాట మన రాయలసీమ పరంగా చూసుకుంటే కనుక. సో ఇవి ఫ్రెండ్స్ ప్రధాని నరేంద్ర మోదీ మీదుగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు డీటెయిల్స్. ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.